దేవుడు ఇంకా ఎందుకు ఏడిపిస్తున్నాడో అసలు అర్థం కావట్లేదని చెప్పి శ్రీనివాస్ గుణం చూసి బాధగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న పల్లవి, అది దేవుడు చేసిన పని ఏం కాదు తాతయ్య గారు, మనుషులు చేసింది అని అనగానే ఒకసారిగా అందరూ అనుమానం చూస్తూ ఉంటారు. అక్షిత, వైష్ణవి షాక్ అయిపోతూ ఉంటారు. కామాక్షికి అర్థం కాదు, ఆయమ్మను చూస్తూ ఉంటుంది. ఎవరో కావాలని మీ అమ్మాయిని ఎవరో తెలియకుండా ఉండడం కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పి నాకు అనిపిస్తుందని చెప్పి పల్లవి మనసులో మాట చెప్తూ ఉంటుంది. ఇంకా పల్లవి మాటలు విని, ఏంటి దీని కూతుర్ని దగ్గర అవుతే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటంట అని కామాక్షి అడుగుతూ ఉంటుంది. ఇంకా వైష్ణవి ఇంకా టెన్షన్ పడుతుంది. ఏదో చేద్దామని చెప్పి నాకు ఉంది పల్లవి అని గుండం అనగానే, ఈ విషయం పోలీసులకి చెప్దామా అని పల్లవి అనగానే ఇంకా అక్షత ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా అన్నీ వింటూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. సరే, ఈ విషయం పోలీసులకి ఇంకా గట్టిగా చెప్దాము, ఎంక్వైరీ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పి పల్లవి సలహా ఇస్తూ ఉంటుంది. మమ్మీ, గుండం మర్చిపోయిన విషయాలన్నీ ఇది మళ్ళీ గుర్చేస్తుంది అని పల్లవిని చూస్తూ అక్షత వైష్ణవి చెప్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరికి చాలా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది.